Subscribe to our channel and press the bell icon for the latest updates. టీమిండియా పరుగుల యంత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆసీస్తో జరిగిన 3వ వన్డేలో ఓపెనర్లు మరోసారి విఫలమైన శతకంతో చెలరేగిపోయాడు. కోహ్లీ 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వన్డేల్లో కెప్టెన్గా 4000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇదివరకు అజారుద్దీన్ 5239, సౌరవ్ గంగూలీ 5104, మహేంద్ర సింగ్ ధోని 6641 కోహ్లీ కంటే ముందున్నారు. ఆసీస్పై ఇప్పటికే 2వ వన్డేలో శతకం బాదిన కోహ్లీ మొత్తంగా ఈ ఫార్మాట్లో 41వ సెంచరీ నమోదు చేశాడు. 2017 జనవరిలో పూర్తి స్థాయి వన్డే కెప్టెన్గా మారిన కోహ్లీ ఇప్పటి వరకు 63 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. అందులో 19 శతకాలు కాగా 14 అర్ధ శతకాలు ఉన్నాయి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ను ఫైనల్కు తీసుకెళ్లిన కోహ్లీ 2018లో దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ గెలిచిన తొలి భారత సారథిగా చరిత్ర సృష్టించాడు. అలాగే 2019లో ఆసీస్ న్యూజిలాండ్ జట్లపై వారి సొంత గడ్డపైనే మట్టి కరిపించి ద్వైపాక్షిక సిరీస్లను చేజెక్కించుకున్న తొలి కెప్టెన్గాను కోహ్లీ రికార్డులు సాధించారు. సచిన్ 49 శతకాల తర్వాత 41 శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్గా కోహ్లీ ప్రస్తుతం కొనసాగుతున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.